హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్ రెసిపీస్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మీకోసం సబ్జా యొక్క ఉపయోగాలు, అలాగే 3 టైప్స్ ఆఫ్ సబ్జా డ్రింక్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి, అలాగే ఒంట్లోని వేడి తగ్గించడానికి ఈ సబ్జా వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సబ్జా డ్రింక్ని డైలీ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ సబ్జా వాటర్ని డైలీ తీసుకోవడం వల్ల మంచి గ్లోయింగ్ స్కిన్, అలాగే హెల్దీ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఈ సబ్జా డ్రింక్స్ని ఏ వయసు వారు అయినా తీసుకోవచ్చు. పిల్లలకి డైలీ ఈ సబ్జా డ్రింక్స్ని ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారు. అలాగే ఈ సబ్జా డ్రింక్స్ని డైలీ తీసుకోవడం వల్ల గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యల నుండి దూరమవుతారు. ఈ సబ్జా గింజలు శరీరానికి అవసరమయ్యే ఫ్యాటీ యాసిడ్లు, అలాగే పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. రోజు పడుకునే ముందు ఒక గ్లాసు సబ్జా గింజల నీళ్ళు తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. అలాగే కడుపు మంట, ఉబ్బరం, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఈ సబ్జా వాటర్ని డైలీ తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు. ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ సబ్జా డ్రింక్స్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 2 స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకున్న క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత సబ్జా గింజలు అనేవి ఈ విధంగా రెడీ అవుతాయి. ముందుగా లెమన్ సబ్జా డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ లెమన్ వాటర్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో సాల్ట్ యాడ్ చేయడం ద్వారా బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి సరిపడా క్వాంటిటీని నేను చెప్తున్నాను. మీకు అవసరమైన దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానిలోకి 4 స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న లెమన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పైన ఇంకొక 2-3 స్పూన్ల సబ్జా వాటర్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ లెమన్ సబ్జా డ్రింక్ని తీసుకోవడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు లస్సీ సబ్జా డ్రింక్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగానే సబ్జా గింజల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్లోకి 4-5 స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న దాన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానిలోకి 4-5 స్పూన్ల వరకు సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న లస్సీని దీనిలో యాడ్ చేసుకోవాలి. అలాగే పైన ఇంకొక 3-4 స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ లస్సీ సబ్జా డ్రింక్ సమ్మర్లో తీసుకోవడం వల్ల ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు మిల్క్ సబ్జా డ్రింక్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగానే సబ్జా గింజల్ని నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 1 స్పూను పంచదారని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని దానిలోకి 4-5 స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. పైన ఇంకొక 3-4 స్పూన్ల సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ మిల్క్ సబ్జా డ్రింక్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. ఈ 3 టైప్స్ ఆఫ్ సమ్మర్ రిఫ్రెషింగ్ సబ్జా డ్రింక్స్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన వచ్చిన గంట సింబల్ కొట్టడం ద్వారా నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.